ఖచ్చితంగా మన జెండా గురించి ఆ రంగుల గురించి చెప్పాలని అది ఎలా వచ్చింది. జాతీయ జెండా ఎంతో గొప్పది. తిరంగుల జెండా రంగులు మన ముత్యాలు కులాలు ఉంది. కానీ అరకప్పుడు ఆడే జెండా వెనుక ఆ రంగులు వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తాను. మన దేశపు జెండా 3 రంగులను పచ్చరంత మన కష్టాన్ని సాగుగా చేసి తన చెమటను దారపోసి మన తెల్లప్పుడు కడపబట్టి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకి నిదర్శనం. ఆకాశం తాకినా అందించే ఆహ్వానం ఏమంటే ఆటం తీరేలా కబలించే గగనన్న వినిపించే అధికారం ఏమంటే అణువులు నీపై మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం కాపల్కే ప్రళయానికి శ్రీకారం చివరకు చల్లని తన చెయ్యి ప్రపంచానికి తమ 5 గుంట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5 కట్టెనీరుతో తడవాలి. మనం పండించిన పంటంతా దేశాన్ని ఇస్తే మనం అనుకుంటామన్నా రైతులను మన కడుపు నిండిన లేకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే. దేవుడు మన ప్రాణం కోసం మన ప్రాణాలను నిలబడడం కోసం ఆహారం సేవ తగ్గుతున్నాడు. మన రైతులే తెలుగు రంగులకు నిదర్శనం. తన కంటరాదు తన ముట్టు పెట్టండి. సార్ సార్ ఇంకొకరి సార్ మళ్ళీ నా వ్యాధికి వచ్చేస్తుంది. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులు బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడు వైద్యం. ఆశావాది, ప్రాణాన్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టకపోయే స్వార్థపరుడు. If you mix this virus with medicines, I will offer you huge money. రే నీకు ఎలా
తెలుసుకున్నారా మా దేశంలో ప్రతి వైద్యుడిని దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయడం అందరిలో కూడా జరిగింది. ఒక వైద్యుడిగా నా దేశం ప్రజల ప్రాణాలు కాపాడు నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవానుకి ఆ శాస్త్రం నిదర్శనం. మేజర్ మీ ఇంటికి కాల్ వచ్చింది. మీ భార్య చాలా సీరియస్గా ఉంది. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? దేశాన్ని కాపాడాలన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం. వైద్యుడు నారాయణ హరి. దేవుని తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించి వైద్యుడు చాలా గొప్ప. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశారు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోతే దేశం ఎక్కువ బానిస శ్మశానం అయిపోయింది. ఆ 3 నెలల మధ్య విశ్వ చక్రం మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మనందరం కలిస్తేనే మన భారతదేశం